అయ్యా నాకు నెలకు ఒక 10 లక్షల రూపాయల సంపాదన వస్తుంది. ఖర్చులన్నీ పోను ఒక 6-7 లక్షలు మిగులుతోంది. కాబట్టి నేను ఒక కుటుంబాన్ని ఆదుకోగలను. ఎవరినన్నా నాకు అప్పజెప్పండి అని నేను అడగడం గానీ, లేదంటే నాకు చుట్టూ ఉన్నటువంటోళ్ళో నేను ఏ పూలు కొనుక్కునేటప్పుడు ఆ పూల అంగడోళ్ళో, లేకపోతే ఏ టిఫిన్ చేస్తున్నప్పుడు ఆ టిఫిన్ సెంటరోళ్ళో, వండోళ్ళో, లేకపోతే ఒక టీ స్టాల్‌కెళ్ళి టీ తాగుతుంటే ఆ టీ అంగడికి సంబంధించి ఏదో పనులు చేసుకుంటున్నటువంటోళ్ళు, వాళ్ళ కుటుంబానికి సంబంధించి ఏదన్నా ఉపాధి అవకాశాలు పెంచి అంటే చిన్న బండి అయితే పెద్ద బండి పెద్ద షాప్ పెట్టించడం, చిన్న పూల బండి అయితే పూల అంగడి పెట్టించడం, ఇట్లాంటివి చేయించి వాళ్ళ ఉన్నతికి తీసుకెళ్ళడం అనేటటువంటిది నా వ్యక్తిగతమైనటువంటి ఫీలింగ్. ఏది ఒక వ్యక్తి తను దానం చేయాలనుకున్నాడు. అలా కాకుండా డబ్బుల్ని నేను సంపాదించుకుంటా, ప్రభుత్వానికి పన్నులు కడతా, కానీ నీ పేరు మార్గదర్శి అని నేను పిలుస్తాను, అది కూడా రామోజీరావు గారి చిట్ ఫండ్స్కి సంబంధించిన సంస్థ పేరుతో నిన్ను పిలుస్తాను, బంగారు కుటుంబం అని చెప్పేసి నేను కొంతమందిని పేదలకి మీ జీవితాలు బాగు చేస్తానని హామీ ఇస్తాను, డబ్బులు మీరు వాళ్ళకి పెట్టండి, నాకేం సంబంధం లేదు, వాళ్ళు బాగుపడితే కనుక నా పేరు రావాలి, వాళ్ళ ఖర్చు మాత్రం మీరు పెట్టాలి అంటే ఏం పథకం ఇది? P4 అనేటటువంటి పథకం. ఇది క్రమంగా అలా ధనవంతులు ఎవడో కూడా ప్రభుత్వానికి పేరిచ్చుకోవడానికి ఎవడు పిచ్చోడు వాళ్ళ దాని తరపునిస్తే ఏ సర్వీస్ కిందనో వాళ్ళకి ఆ అకౌంట్లో రాసుకోవడానికి ఉంటుంది. ప్రభుత్వానికి ఇస్తే కూడా అకౌంట్లో రాసుకోవడానికి, ప్రభుత్వం వల్ల వాడికి వచ్చే ప్రయోజనం ఏంటి? కాబట్టి ఎట్లాగూ ప్రభుత్వంతో ఏ వ్యాపారాలకు వాటి ప్రయోజనాలు ఎట్లాగూ వాళ్ళు తీసుకుంటారు, వీళ్ళకి ఇచ్చుకునే లంచాలు వీళ్ళకి ఇచ్చుకోవాల్సిందే. దాంతో ధనవంతులు రావట్లేదు. ఇక్కడేమో మనం 1500 రూపాయల పథకాన్ని ప్రతి మహిళకి 1500 అంటే పాపం నిమ్మల రామానాయుడు గారి వాడు చెవుల్లో రింగులు తిరుగుతూ ఉంటే కనబడ్డ ప్రతి మహిళ కూడా ఆ కళ్ళతో చూస్తున్నప్పుడు అది కాదు అని చెప్పించాలంటే లేదు ఆ 1500 వేస్ట్ అమ్మా, నీ జీవితం సూపర్ అయిపోతుంది, P4 రావడంతో నువ్వు అర్జెంటుగా రోడ్డు మీద ఊడ్చే పని మానేసి రేపు కోటీశ్వరరాలు అయిపోతావు అనేటటువంటి ఒక ఫీలింగ్ని క్రియేట్ చేసేటటువంటి పాయింటే ఈ P4. అంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు వీళ్ళు రావట్లేదు కాబట్టి నువ్వు ఉద్యోగం చేస్తున్నావు, నువ్వు ప్రభుత్వ ఉద్యోగం, నువ్వు ఓ కుటుంబాన్ని పోషించు. వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోవడానికి నానా సంకలు నాకుతుంటే మళ్ళీ ఇంకొక కుటుంబాన్ని పోషించాలట. నువ్వు టీచర్వా, నువ్వు 2 కుటుంబాలు పోషించు, నువ్వు హెచ్ఎంవా ఒక 5 కుటుంబాలు పోషించు, నువ్వు మద్యం వ్యాపారం చేస్తున్నావు, లిక్కర్ వ్యాపారం చేస్తున్నావు, నీ దగ్గర డబ్బులన్నీ మా వాళ్ళు తింటా ఉంటారు, కానీ నువ్వు మాత్రం అక్కడికి వెళ్ళేసేసి ఒక 4 పోషించు. ఏంది ఇది? ఇది నేనంటలా, ఆంధ్రజ్యోతి రాసుకొస్తుంది. దీంతోనంట P4తో ఎవరు మార్గదర్శులు, స్వచ్ఛంద కార్యక్రమంపై నిర్బంధ ఉత్తర్వులు, కొన్ని జిల్లాల ఎక్సైజ్ అధికారులకు టార్గెట్లు, లిక్కర్ లైసెన్సీలపైన ఒత్తిడి తెచ్చే ప్రయత్నం, టీచర్లపై జారీ చేసిన ఉత్తర్వుల రద్దు. ఆంధ్రజ్యోతి వార్తకు స్పందన. టీచర్లు ఆపేశారట, ఇప్పుడు లిక్కర్ వ్యాపారస్తుల మీద పడ్డారట. రేపు పోలీసులకు కూడా చెప్తే సరిపోతుంది కదా. ప్రతి షాప్ వాళ్ళ దగ్గర రేపు అదేవరు GST డిపార్ట్మెంట్కి కూడా వెళ్ళి ట్యాక్స్ కట్టే ప్రతి ఒక్కడు కూడా ఇది చేయమంటే సరిపోతుంది కదా. అప్పుడు వాళ్ళకి ఏమైనా ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇస్తారా? అసలు ఏం మాట్లాడుతున్నావు, ఏం చేస్తున్నావు? మళ్ళీ ఇక్కడ నీచ జర్నలిజానికి పరాకాష్ట కదా, ఏమని రాసుకొస్తారు? అధికారులు తప్పటిది. అధికారులకి మీటింగులు పెట్టి మరి నువ్వు ఎంతమంది మార్గదర్శనం చేస్తావు, నీకు చేత కావట్లేదు, నువ్వు అసమర్థుడివి అని అందరి ముందు తిడతంటే పాప వాళ్ళు ఏం చేయాలా? ఏడన్నా 1,00,000 కోటీశ్వరుల దగ్గరికి వెళ్ళి కాళ్ళు పెట్టుకుని బాబు గారు అడుగుతున్నారని చెప్పి తెస్తాడా? లేదు. కాబట్టి ఏం చేయాలా? అతని మాట ఇంటే బెదిరేటటువంటి వాళ్ళు ఎవరు ఉంటారు? ఎక్సైజ్ వాళ్ళకేమో మద్యం షాపుల వాళ్ళు, పోలీసులకేమో వ్యాపారస్తులు, ఇంకా పాపం పోలీసులు అడిగినట్లేరు, DEOలకేమో టీచర్లు. ఇట్లాగా అసలు ప్రభుత్వం నువ్వు పెట్టాలనుకున్న పథకం నువ్వు పెట్టడం మానేసి జనం మీద రుద్దేసి, అదేమంటే ఈ వైఫల్యం అంతానేమో అధికారులది, సక్సెస్ అయితే చంద్రబాబు గారిది. మనం ఆంధ్రప్రదేశ్లో అద్భుత జర్నలిజం నడుస్తుందబ్బా.